అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమరులు అనే పాఠాన్ని చెప్పుకుందాం. మరి అమరులు అని అంటే మరణం లేనివారు అని అర్థం. మరణం అంటేనేమో చనిపోవడం. మరి చావు లేని వాళ్ళు ఎవరు? అందరూ శరీరాన్ని ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా. మరి ఇక్కడ మరణం లేని వాళ్ళు అంటే చనిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఈనాటికి వాళ్ళ పేర్ల పైన వర్ధంతి, జయంతి అని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి ఎవరికి చేస్తాం మనము అని అంటే సమాజం కోసం మంచి చేసే వాళ్ళని గుర్తుకు చేసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళని గుర్తుకు చేసుకోవడం వేరు, కానీ సమాజం కోసం చేసే మంచి పనులు చేసే వాళ్ళని గుర్తుంచుకోవడం గొప్ప. మరి అట్లాంటి వాళ్ళని అమరులు అని పిలుస్తారు. మరి మీకెవరైనా ఇప్పటికీ మనం వాళ్ళు ఈ పని చేసి చనిపోయారు, మనం వాళ్ళకి గుర్తు చేసుకుంటున్నాం వాళ్ళని అని మీకెవరైనా మీరు గుర్తుకు చేసుకుంటున్నారా ఈనాటికి? అట్లాంటి వాళ్ళు మీకెవరైనా తెలుసా? చెప్పండి, ఒకటో రెండో పేరు చెప్పండి. మహాత్మా గాంధీజీ, కుమరం భీం, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, తర్వాత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, వీళ్ళందరినీ మనం ఇప్పుడు కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఉంటున్నాం. ఇంకా తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత శ్రీకాంతాచారి అని. ఎందుకు తెలంగాణ పోరాటము అంటే ఈ పాఠంలో తెలంగాణ పోరాటంలో చనిపోయిన వాళ్ళని గుర్తుకు చేసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠం ఉద్దేశం తీయండి. మనకి పాఠము ఎందుకోసం చెప్పబడిందో చూద్దాం. పాఠం నేపథ్యం, ఉద్దేశం. ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవిత ద్వారా నివాళులు అర్పించాడు. 1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం అని ఉన్నది. దాన్ని గమనించండి. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటి వరకు అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. చెప్పిన 1969లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దాంట్లో 360 మంది విద్యార్థులు కానివ్వండి, యువకులు, స్టూడెంట్సే కాకుండా యువకులు అని అంటే చదువుకొని వాళ్ళు కూడా పోరాటాలలో పాల్గొన్నారు కదా. వాళ్ళు మొత్తం కలిపి 360 మంది చనిపోతే ఆ రోజు కళాకారులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నివాళులు అర్పిస్తే మనకి ఆచార్య రుక్నుద్దీన్ గారు తన కవిత ఆయన రైటర్ కదా, రచయిత కాబట్టి ఒక పాటనో గేయమో కవితనో రాసి ఈయన వాళ్ళని గుర్తుకు చేసుకుంటున్నట్టు. మరి అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది అని అంటే ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని భాషా సంయుక్త రాష్ట్రాలు అంటే ఒకే భాషగా ఉండడం వల్ల ఆనాటి కాలంలో నెహ్రూ గారు కలపడం జరిగింది. రెండు వేరువేరుగా ఉన్న వాటిని ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒక రాష్ట్రంగా ఉండాలి అని కలపడం వల్ల కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే రెండు ప్రాంతాలకి సమానంగా నీళ్లు రావాలి. నిధులు అని అంటే డబ్బులు, ధనాన్ని సమానంగా ఖర్చు పెట్టాలి. నియామకాలు అంటే ఉద్యోగాలు కూడా సమానంగా ఇవ్వాలి. తెలంగాణలో ఎంతమందికి, ఆంధ్రాలో అంతమందికి. అంటే రెండు ప్రాంతాలలో మనుషులు ఉన్నారు కాబట్టి సమానంగా ఇవ్వాలి. కానీ అలా ఇవ్వడం జరగకపోవడం వల్ల మాకు అన్ని తెలంగాణ ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టకుండా ఆంధ్రాలో కట్టడం, ఉద్యోగాలలో 4వ తరగతి స్థాయి అని అంటే అటెండర్లు, క్లర్కులు అలాంటి ఉద్యోగాలు తెలంగాణకి, గ్రూప్ 1 IAS, IPS, MRO అట్లాంటివన్నీ మంచి మంచి ఉద్యోగాలన్నేమో ఆంధ్ర వాళ్ళకి, తక్కువ స్థాయిలో ఉన్నవి తెలంగాణ వాళ్ళకి. నిధులు కూడా అంతే. ఇక్కడ వచ్చిన సంపాదన, హైదరాబాద్ మీద ఉన్న సంపాదన తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు చేసుకోవడం. ఇక్కడ వచ్చే సంపాదనని ఇక్కడ ఖర్చు పెడితే తెలంగాణలో పాలమూరు జిల్లా, కొన్ని జిల్లాలలో నీళ్లు లేక ప్రజలు వలసలు దుబాయ్లు పోతారు. ఇప్పటికి కూడా మనకు తెలుసు.
మరి ఇవన్నీ చూసిన తర్వాత సమానంగా కలిపినప్పుడు, సమానంగా పంచినప్పుడు సమానంగా జరగాలి. ఇవేవి జరగకపోవడం వల్ల అప్పటికి 3 టర్ములు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే పరిపాలన చేయడం వల్ల, ఒక్కసారి కూడా తెలంగాణకి ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న విద్యార్థులలో, చదువుకున్న వాళ్ళలో ఆవేశం, అసలు మాకు అన్యాయం జరుగుతుంది అని 1969లో జరిగింది మొట్టమొదటిసారి. ఎందుకు జరిగింది? ఉద్యోగాల కోసము, నీళ్ళ కోసము, నిధులు, ధనం కోసం జరిగిన అభివృద్ధి పనులు ఏవి ఇక్కడ డబ్బులు వస్తే అక్కడ జరగడం వల్ల మన తెలంగాణ ప్రజలలో అవగాహన కలిగి ఎదురు తిరిగి పోరాటం చేయడం జరిగింది. ఈ చరిత్ర మీరు అందరూ తప్పకుండా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకు అసలు తెలంగాణ అప్పుడు పోరాటం మొదలు పెడితే 69లో మొదలు పెడితే మనకు తెలంగాణ ఎప్పుడు వచ్చింది? 2014 జూన్ 2వ తారీఖున వచ్చింది. అంటే మీరు చూడండి ఎన్ని సంవత్సరాలు, ఇది 14, ఇది 69 అంటే 31, 41, 45 సంవత్సరాల పోరాటం ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ ప్రజలు పోరాడితే వచ్చిన తెలంగాణ. ఈ చరిత్ర అంతా మీరు తెలుసుకోవాలి. తెలంగాణ అనగానే మామూలుగా ఏదో అని కాదు, పోరాటము, ఏదైనా పని మీద ఒక శ్రద్ధ, ఒక ఆలోచన కలిగితే అంత దీక్షతో చేస్తారు అని. 45 సంవత్సరాలు పోరాడి మళ్ళీ మన తెలంగాణని మనం తెచ్చుకున్నాం. తెచ్చుకొని కూడా ఇప్పటికి 11 సంవత్సరాలు అయ్యింది. మరి ఆ రోజుల్లో ఇప్పుడంటే ఏం జరిగినా మీడియా, సోషల్ మీడియాలో అందరికీ తెలిసేది. కానీ ఆ రోజుల్లో ఏ విషయాలు తెలియని రోజులలో కూడా పోరాటాలు జరిగినవి. అప్పట్లో మనకి ప్రొఫెసర్ జయశంకర్ మనకి 9th క్లాస్లో ఉంది, అది మీకు ఇంకా రాలేదు. తెలంగాణ జూన్ 2వ తారీఖున ఆయన ఫోటో పెట్టి చేయాలి. ఆయన్నే మన జాతిపిత, తెలంగాణ ప్రాంతానికి ప్రజలకి జాతిపిత జయశంకర్ గారు. మరి అప్పుడు ఈ 69 ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఆయన 2011 వరకు, ఇంకా తెలంగాణ రాకముందు 2-3 సంవత్సరాల ముందు చనిపోయారు. ఆయన మొత్తం అప్పటి నుండి ఆయన జీవితాన్ని మొత్తం ఈ తెలంగాణ పోరాటానికే అంకితం చేసిన ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తుకు చేసుకుంటూ చెప్పిందే ఈ కవిత. ఇది పాఠం యొక్క ఉద్దేశం. ఇంత ఆవేదనగా మనకి కవితని రాసింది ఎవరు అని అంటే, చనిపోయిన వాళ్ళకి గుర్తుగా రాసిన కవిత రాసింది ఎవరు అని అంటే ఆచార్య కె రుక్నుద్దీన్. మరి ఆయన గురించి తెలుసుకుందాం. కాలం 1947 నుండి 2013 వరకు. ఈయన కూడా తెలంగాణ 14లో వచ్చింది, రాకముందు 1 సంవత్సరం ముందు వరకు ఉన్నారు. ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం, తెలంగాణ ప్రాంతమే. రచనలు ప్రయాణం, శరిమె, సూక్తి సుధ, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం. ఈ 6 రచనలు. తర్వాత అసలు మన ప్రారంభం ఎప్పుడు చేశాడు అంటే 1969లో విప్లవ డంక అనే వ్యాసాన్ని మొదలుపెట్టి దానితో ఆగకుండా ఆయన ప్రయాణము మొదలైంది. మరి ఆయన ఎక్కడెక్కడ ఏమేం చేశాడో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. ఆచార్యుడు అంటే ప్రొఫెసర్గా. సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త. సాహిత్యము అంటే తెలుసు మన, కథలు, గేయాలు, కవితలు, పాటలు. మరి సామాజిక స్పృహ అన్నాడు. స్పృహ అంటే సమాజం మీద ఆయనకి స్పృహను కలిగి ఉన్నాడు అని అంటే అవగాహనని కలిగి ఉన్నాడు. ఎక్కడ ఏం జరిగినా అందులో ఆయన దాని గురించి, ఎక్కడైనా అన్యాయం జరిగితే పేదవాళ్ళకి, ప్రజలకి, ఎవరికైనా అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ఆచార్య రుక్నుద్దీన్ గారు ఉంటారు. సమాజం మీద ఆయనకు బాధ్యతని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనందరం సమాజంలో ఉంటాం, కానీ సమాజం కోసం ఏమీ చేసుకోము, అన్నీ మన కోసమే చేసుకుంటాం. కొందరు వ్యక్తులు మాత్రమే సమాజం కోసం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో రుక్నుద్దీన్ గారు ఒకరు. తర్వాత జానపద సాహిత్యంలో అలంకార విధానం పరిశోధన గ్రంథాన్ని రాశాడు. పరిశోధన గ్రంథం అంటే పిహెచ్డి చేయడం. పిహెచ్డిలో ఒక గ్రంథం రాయాలి ఖచ్చితంగా. మరి ఆయన రాసిన గ్రంథం ఏంటి అంటే జానపద సాహిత్యంలో అలంకార విధానం అనే గ్రంథాన్ని ఆయన రాసి
PhDని పూర్తి చేశారు. ప్రవేశిక. వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజ వనరుల సంరక్షణ కోసం, తమదైన భాష సంస్కృతులను కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయ సిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం. మరి వలస పాలనలోని వివక్షపై అన్నాడు. వలస అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వచ్చిన వాళ్ళని, ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళం, మన అందరం దాదాపు గ్రామాలలో నుండి పట్టణానికి వచ్చినాం కాబట్టి మనందరినీ కూడా వలస జీవులు అని పిలుస్తారు. అట్లా వలస పాలన అన్నాడు. అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మన పైన పరిపాలిస్తున్నారు. వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళ కింద మనం కేవలం సామాన్య ప్రజలం అన్నట్టు. మనకు పరిపాలన, మన మంత్రి ముఖ్యమంత్రి ఎవరు అంటే వాళ్ళు దాన్ని వలస పాలన అని పిలుస్తారు. మరి వివక్ష అంటే భేదం, తేడా చూపియడం. అదంతా మనం చూసినాం కాబట్టి తమ ప్రాంత విముక్తి కోసం, తమ అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళ ప్రాంత విముక్తి అంటే ఆయన దగ్గర నుండి విముక్తి పొందడం కోసం, ఆంధ్రప్రదేశ్ నుండి విముక్తి పొందడం కోసం చేసిన పోరాటంలో ఎంతోమంది చనిపోయారు అని చెప్తున్నాడు. ఇంకా స్వపరిపాలన. స్వ అంటే సొంతంగా పరిపాలించుకోవడం. మా తెలంగాణ ప్రజలకి తెలుసు పాలన ఎలా చేసుకోవాలో, మీ కింద మేము ఉండము అని చెప్తున్నాడు. సహజ వనరుల సంరక్షణ. సహజ వనరులు అని అంటే నీళ్ళని మనం ఎవరూ తయారు చేయలే, అది నేచర్ మనకి ఇచ్చింది. అలాంటివి వనరులు అంటే సోర్సెస్. మరి తమదైన భాష సంస్కృతులను కాపాడుకోవడము. తెలంగాణకి కొన్ని ఒక రకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి మనకి. మన భాష వేరు, మన కట్టు వేరు, మన సంస్కృతి వేరు, మన సంప్రదాయం వేరు. బతుకమ్మ పండుగ ఆంధ్రప్రదేశ్కి లేదు, కేవలం ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఒక తెలంగాణ ప్రాంతంలోనే బతుకమ్మ బోనాలు. ఈ రెండు ఏ ప్రాంతంలో ప్రపంచంలోనే లేవు. అది మన సంస్కృతి. మరి దాన్ని కూడా లేకుండా చేయడం, ఇట్లా కొన్ని పండగలు, భాష, అసలు మన భాష పుస్తకాలలో మీరు ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి మీకు అక్కడక్కడ తెలంగాణ పదాలు కనిపిస్తున్నాయి. అది 2014 నుండి. 2014కు ముందంతా మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్న భాషనే పుస్తకాలలో చదువుకునే వాళ్ళము. మరి భాషని, వనరులని, పాలనని, ధనాన్ని, ఇవన్నింటినీ మనంగా పరిపాలించుకోగలము అన్న ధైర్యంతోనే పోరాటం చేయడం జరిగింది. పాఠాన్ని తీయండి. మాకై అసువులు బాసిన మాన్యులారా, ధన్యులారా, మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి అయిన ప్రబలులారా, మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి అయిన ప్రబలులారా, తెలంగాణ గర్భమున గలిగిన శ్రీరుద్రులారా, జననీ సకుల సేవలకై తను ఒడ్డిన గనులారా, జననీ సకుల సేవలకై తను ఒడ్డిన గనులారా, సౌహార్ద్రత తోడనిచ్చు జోహారులు జోహారులు, సకల జనుల సమూహములు సమర్పించు జోహారులు, సకల జనుల సమూహములు సమర్పించు జోహారులు. ఏ తల్లి కడుపు పంటల కొరకో నీ తల్లి కడుపు మంటల మాడెను, ఏ సతీ సౌభాగ్యముల కొరకో నీ సతీ కుంకుమ గోల్పోయెను, ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తం, ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తం, పాపాత్ముల పరిపాలన పటాపంచలౌ పర్యంతం, పాపాత్ముల పరిపాలన పటాపంచలౌ పర్యంతం, క్రాంతి విడదు శాంతపడదు, క్రాంతి విడదు శాంతపడదు. మీ ఒక్కొక్క రక్తపు చుక్కే లావైన విషమ్ముల గ్రక్కే, ఈ వీరుల ఉద్రేకాస్త్రం, ఈ వీరుల ఉద్బోధాస్త్రం, ఈ వీరుల ఉద్రేకాస్త్రం,
ఈ వీరుల ఉద్బోధార్థం నీ పెట్టిన రక్తపు తిలకం నా పాలిట దీక్షాబంధం అధికారాంధుల పాలిటి రుద్రసిక్త యమపాశం అధికారాంధుల పాలిటి రుధిరసిక్త యమపాశం రక్త తర్పణమైన రక్తి తోడ ఇచ్చేస్తాం మీ అడుగుల జాడల్లో మా అడుగుల నుంచేస్తాం రక్త తర్పణమైన రక్తి తోడ ఇచ్చేస్తాం మీ అడుగుల జాడల్లో మా అడుగుల నుంచేస్తాం అనంతాకాశం సువిశాల భూవలయం మధ్యనున్నవో సమస్త ప్రాణులారా మా ప్రతిన వినుడు మధ్యనున్నవో సమస్త ప్రాణులారా మా ప్రతిన వినుడు ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం మృత వీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం మృత వీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం జై తెలంగాణ. చూడండి పాఠం యొక్క భావం వివరణ ఏందో తెలుసుకుందాం. మాకై అసువులు బాసిన మాన్యులారా ధన్యులారా. మాన్యులు అంటే మహనీయులు, ధన్యులు అంటే ధన్యజీవులు, పుణ్యం చేసుకున్న వాళ్ళు అని అర్థం. మరి ఇక్కడ మాకై అసువులు బాసిన, అసువులు అంటే ప్రాణాలు, బాసిన అంటే వదిలిన. మరి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ పోరాటంలో పాల్గొని ప్రాణాలు వదిలిన కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటి కోసము వాళ్ళ ఇల్లు బాగుండడం కోసం చనిపోలే. దీన్ని త్యాగము అని చెప్తారు. ఇతరుల కోసం చనిపోతే మనకు మొదటి పాఠంలో ఉంది శిబి చక్రవర్తి త్యాగము అని. కాబట్టి వీళ్ళందరూ కూడా త్యాగ వీరులు. మరి మీరు మా కోసం ప్రాణాలు వదిలినారు కదా, ఓ మహానీయులారా, గొప్ప వ్యక్తులారా, ధన్యజీవులారా అని చెప్తున్నాడు. మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి అయిన ప్రబలులారా. బలి కావడము అని అంటే చనిపోవడం. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం వీళ్ళు అధికారులతో పోరాటం చేసి చనిపోయారు, అంటే బలైపోయారు. కాబట్టి మాతృభూమి స్వేచ్ఛ కొరకు, మాతృభూమి అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం వాళ్ళ యొక్క మాతృభూమి తెలంగాణ. తెలంగాణ కోసం, తెలంగాణ స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం మీ ప్రాణాలని తీసుకున్నారు అని చెప్తున్నారు. తెలంగాణ గర్భమున కలిగిన శ్రీ రుద్రులారా. తెలంగాణ గర్భము అంటే కడుపులో పుట్టిన వీరులారా, రుద్రుల వంటి వారు అంటే వీరులు, గొప్ప వీరులారా అని పిలుస్తున్నారు. జననీ సకుల సేవలకై తనుబొడ్డిన ఘనులారా. ఘనులు అంటే గొప్పవారు. జనని అంటే తల్లి, సకులు అంటే మిత్రులు. తల్లి తండ్రి కావచ్చు, కుటుంబం కోసము. మిత్రులు అంటే సొసైటీ, సమాజం కోసం. తనువు అంటే శరీరము, వడ్డిన అంటే వదిలిన. మీ కుటుంబం కోసము, సమాజం కోసము, తల్లి కోసము, స్నేహితుల కోసము, మొత్తానికి మీరు మీ తనువుని, మీ శరీరాన్ని వదిలినారు అంటే పోరాటంలో చనిపోయారు. సౌహార్ద్రత తోడనిచ్చు జోహారులు జోహారులు. మరి అలాంటి మా కోసం చనిపోయిన మీకు సౌహార్ద్రత అంటే హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా. ఏదో అందరు చూస్తున్నారు కదా వాళ్ళ ఫోటో ముంగట దండేయాలి, దండం పెట్టాలి అని ఇట్లా కాకుండా సౌహార్ద్రతతో, మా హృదయం అంతా బాధతో, ఇష్టంగా మీరు మా కోసం చనిపోయారు కాబట్టి మేము మీకు నివాళులు అర్పిస్తాము అంటే మిమ్మల్ని మేము గుర్తుకు చేసుకుంటాం, మీ బాటలో మేము నడుస్తాము అని అర్థం అక్కడ. ఇంకా జోహార్లు జోహార్లు అని అంటే నివాళులు అర్పిస్తున్నాము అని అర్థం. సకల జనుల సమూహములు సమర్పించు జోహారులు. సకల జనుల సమూహాలు అంటే గ్రూపులు, గుంపులు. సకల జనులు అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేకుండా, ఎక్కువ కులం తక్కువ కులం అనే తేడా లేకుండా అందరూ, సకలం అందరూ కలిపి, అందరూ ప్రజలందరం కలిసి మీకు నివాళులు అర్పిస్తున్నాం, జోహార్లు జోహార్లు అని చెప్తున్నాడు. ఏ తల్లి కడుపు పంటల కొరకు నీ తల్లి కడుపు మంటల మాడెను అంటే ఎవరో, ఏ తల్లి కడుపు పంటల కొరకు అంటే పంట అంటే ఇక్కడ పండించడం, సుఖంగా ఉండడం అని అర్థం.
మరి ఎవరో కన్న పిల్లలు బాగుండాలి అని ఇక్కడ నువ్వు చనిపోవడం వల్ల నీ తల్లి కడుపులో మంట వచ్చింది అంటే అగ్గిపుల్ల వేస్తే మంట రావడం కాదు. ఒక కొడుకు చనిపోతే తల్లికి కలిగే బాధనే కడుపు మంట అని పిలుస్తారు. మరి ఎవరి పిల్లల కోసం అంటే ఇప్పుడు పోరాటం చేస్తున్నది తన ముందు తరాల కోసం. మరి ఆ ముందుగానే పిల్లల కోసము నీ తల్లి కడుపులో బాధని పెట్టావు అంటే నీ తల్లికి నువ్వు బాధని మిగిల్చావు అని చెప్తున్నాడు. ఏ సతి సౌభాగ్యముల కొరకు నీ సతి కుంకుమ కోల్పోయాను. కుంకుమ కోల్పోవడము అని అంటే భర్త చనిపోతే ఆ స్త్రీకి కుంకుమ బొట్టు గాజులు అన్నీ పెట్టుకోవద్దు అని తీసేస్తారు. అంటే ఇక్కడ ఏ భార్యనో బాగుండాలి అనుకుంటే నువ్వు చనిపోయినావు కాబట్టి నీ భార్యకి ఇవన్నీ లేకుండా పోతున్నాయి. ఈ సుమంగళి తత్వం అని పిలుస్తారు. ఈ సుమంగళి బొట్టు గాజులు పువ్వులు మనకు కనిపిస్తూ ఉంటారు. భర్త చనిపోతే భార్య అవన్నీ పెట్టుకోవద్దు అని. అంటే ఏ భార్యనో బాగుండాలి, ముందొచ్చే వాళ్ళు బాగుండాలి అని. ఇక్కడ మీ అమ్మ కడుపు బాధ అయింది, నువ్వు చనిపోతే నీ భార్య సుమంగలిగా లేకుండా బొట్టు గాజులు లేకుండా మిగిలిపోయింది. నువ్వెవరినో సుఖపెట్టడానికి ఎవరినో సంతోష పెట్టడానికి నీ కుటుంబంలో నీ తల్లి నీ భార్య ఏడుస్తున్నారు అని చెప్తున్నాను. ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తం అంటే ఈయన ప్రత్యేక తెలంగాణ పోరాటంలోనే చనిపోయిండు. కాల్పుల వల్ల చనిపోయారు వాళ్ళు కాల్పులు చేయడం వల్ల లాఠీ చార్జ్ అంటారు కదరా, అది చేయడం వల్ల దెబ్బలు తగిలి గాయాలతో చనిపోతే ఆయన రక్తం పారుతుంటుంది కదా. మరి అదే చెప్తున్నాడు, ప్రవహించిన నీ రక్తం. ప్రవహించడం అంటే పారడం. నీకు గాయాలతో నువ్వు చనిపోయిన పోరాటంలో నీ రక్తమే పాపాత్ముల పరిపాలన పటాపంచలవు పర్యంతం. ఈ పాపాత్ములు ఎవరైతే మన మీద పరిపాలన చేస్తున్నాడో వాళ్ళ పరిపాలన అంతా పటాపంచలు అంటే ఒక వస్తువు ఏదైనా మట్టి పాత్ర తీసుకొని గాజు గ్లాస్ తీసుకొని మీరు కింద వేయండి, ఎన్ని ముక్కలు అయిపోతుందో దాన్ని పటాపంచలు అంటే చిందరవందరగా చిట్లిపోవడం పగిలిపోవడం. ఇక్కడ నీలాంటి 360 మంది వాళ్ళ కుటుంబాలలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్నేహితులు అందరికీ గుర్తుండదా ఈ ఆంధ్ర వాళ్ళ వల్లనే మన వాళ్ళు చనిపోయారు అనేది. కాబట్టి నీ పరిపాలన రక్తపు బొట్టును గుర్తుకు చేసుకొని వాళ్ళ పరిపాలన పటాపంచలై అంటే నాశనమవుగాక అని చెప్తున్నాడు. మీ ఒక్కొక్క రక్తపు చుక్కే లావైన విషమ్ముల గ్రక్కే అంటే ఈ చనిపోయిన వాళ్ళ ఒక్కొక్క రక్తపు చుక్క బలీయమైన గట్టిగా అందరి మనసుల్లో నాటుకుపోయింది, విషాన్ని కక్కింది. మీరు చనిపోయింది ఒక రక్తపు చుక్క, ఇంకొక మిగిలిన వాళ్ళకి అది గుర్తొస్తూ ఉంటే పగతో రగిలిపోతూ ఉంటారు కదా. అందుకే లావైన విషమ్ముల గ్రక్కే, అది విషంగా మారి నీ రక్తమే మా మిగిలిన వాళ్ళకి విషంగా మారి మేము వాళ్ళపైన విరుచుకు పడే అవకాశం మళ్ళీ పోరాటం చేసే అవకాశాన్ని గుర్తుకు చేస్తుంది. ఈ వీరుల ఉద్రేకాస్త్రం, ఈ వీరుల ఉద్బోధార్థం. ఉద్రేకాస్త్రము అంటే ఆవేశంతో కూడిన అస్త్రం. వీళ్ళు పోరాటంలో ఆవేశంగా ముందుకు వెళ్ళినారు, అవునా. తర్వాత ఏమైంది, అది ఈ వీరుల ఉద్బోధార్థం. ఉద్బోధ అంటే మంచి బోధ, ప్రబోధము మంచి బోధ. మరి అది మిగతా ప్రజలందరికీ ఒక పాఠం లాగా అయిపోయింది, ఒక మంచి పాఠం లెక్క అయిపోయింది. ఎందుకంటే మన వాళ్ళంతా పోరాటంలో చనిపోయారు అంటే ఎలాగైనా ఇంతమంది చనిపోయారు భయపడదాము అనేది కాదు. మనం ఆనాడు కూడా నిజాం ప్రభుత్వం మీద ఎంతో మంది చనిపోయి పోరాటం చేయగా నిజాం వదిలేసిండు. ఆ తర్వాత వాళ్ళది అయిపోయింది, కొన్నేళ్ళు బాగానే ఉన్నామనుకుంటే వీళ్ళతో జత కట్టించారు, వీళ్ళతో గొడవలు కూడా మొదలైనవి. కాబట్టి పోరాటము ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మళ్ళీ మేము చనిపోతామేమో అని ఎక్కడ ఆగలే, ఏ పోరాటాలు ఆగలే. మీరు చరిత్రను చూడండి, మీకు ఈ పాఠం అర్థం కావాలి అంటే రజాకార్ సినిమా కూడా చూస్తే అది నిజాం పోరాటం. ఆంధ్రప్రదేశ్తో పోరాటంతో ఏం సినిమాలు అయితే రాలేదు, కానీ పోరాటాలు ఎలా ఉంటాయి అనేది అందులో కనిపిస్తుంది. మరి నీ పెట్టిన రక్తపు తిలకం నా పాలిట దీక్షాబంధం. నువ్వు చనిపోయినప్పుడు నీ రక్తపు చుక్క నాకు ఒక దీక్షాబంధం లాంటిది.
అంటే నన్ను ఎప్పుడు తెలంగాణ పోరాట దీక్షలో నువ్వు పాల్గొను, నీ వాళ్ళు చనిపోయారు అనేది ఆ రక్తపు చుక్క బొట్టు అనేది నాకు దీక్షలో పోరాటానికి వెళ్ళడానికి అదే గుర్తుగా ఉంటుంది. అధికారాంధుల పాలిటి రుధిర సిక్త యమపాశం, నీ రక్తపు చుక్క నువ్వు ఎప్పుడైతే చనిపోయినావో నీ రక్తపు చుక్క నాకు ఒక దీక్షని గుర్తుకు చేసిపోతుంది, తెలంగాణ కోసం పోరాడు అని. అధికారులకేమో వాళ్ళకి యమధర్మరాజు వచ్చి ప్రాణం తీసుకపోతాడా, ఆ విధంగా మారింది. రక్త తర్పణమైన రక్తి తోడ ఇచ్చేస్తాం. తర్పణాలు అంటే ఇట్లా పిండ తర్పణాలు వదిలేస్తాం చూసిరా, అది. మరి మేము కూడా మీలాగే మా ప్రాణాలను రక్తాన్ని మేము వదిలేస్తాము అంటే మేము కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉంటాము, మా ప్రాణాన్ని ఇష్టంతోనే ఇచ్చేస్తాము, మేము ఎక్కడ బాధపడము అని చెప్తున్నాడు. మీ అడుగుల జాడల్లో మా అడుగులను చేస్తాం. మీరు ముందు వెళ్ళారు కదా, మీ బాటలోనే పోరాట బాటలోనే మేము నడుస్తాం, మీలాగే ప్రాణాలు ఇవ్వడానికి మేము కూడా సిద్ధమే, మీ అడుగులలో మేము కూడా అడుగులేస్తాము. అనంతాకాశం సువిశాల భూవలయం మధ్యనున్న ఓ సమస్త ప్రాణులారా మా ప్రతిన వినుడు. అనంతాకాశం సువిశాల భూవలయము అంటే నింగి నేల, ఈ రెండిటి మధ్యలో ఉన్న ప్రతి ప్రాణి, అది చెట్టు అయినా సరే మనిషి అయినా జంతువైనా ఏదైనా సరే ప్రాణులందరికీ కలిపి చెప్తున్నాడు. ఆకాశం నుండి నేల వరకు ఉన్న ప్రతి ప్రాణులారా, సమస్త జీవులారా, సమస్త ప్రాణులు ఏ ప్రాణి అయినా సరే వినండి, మా ప్రతిన అంటే మేము చేస్తున్న ప్రతిజ్ఞ ఒట్టుని వినండి. ఏమని మేము ఏం ఒట్టేస్తున్నాము? ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం. ప్రత్యేక తెలంగాణని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్న తెలంగాణ కాకుండా ప్రత్యేక తెలంగాణని బాహాటంగా బయటికి అందరికీ తెలిసేలా మేము సాధిస్తాము. అంటే ఎన్నటికైనా అప్పుడే అనుకున్నారు 69లోనే, ఎప్పటికైనా మా తెలంగాణని మేమే తెచ్చుకోవాలి అని. అందుకే బాహాటంగా సాధిస్తాం. మృత వీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం. మృత వీరులు చనిపోయిన వీరుల ఆత్మలలో, శరీరాలు పైన ఆత్మ పైన తిరుగుతూ ఉంటుంది అంటారు, కోరిక తీరకపోతే ఆత్మ అలాగే ఉంటుంది అని. మరి చనిపోయిన 360 మంది కోరిక ఏంటి అంటే తెలంగాణ రావాలి అని. కాబట్టి ఓ మృతవీరుల ఆత్మలకి చెప్తున్నారు, మృతవీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం. అమృతము అంటే మృతం లేనిది, చావు లేనిది అని అర్థం. మరి అట్లాంటి మంచిది అన్నట్టు. ఇంకా తినే పదార్థాల్లో అమృతాలు భూమి మీద ఉన్న ఏదన్నా బాగుంది అంటే అమృతం లాగుంది అంట. అమృతం ఎక్కడ ఉంటుంది అంటే దేవతల దగ్గర ఉంటుంది. అలాంటి మంచి వర్షాన్ని కురిపిస్తాము, అమృత వర్షం కురిపిస్తామంటే సంతోషకరమైన వానని తెప్పిస్తాం, ఆనంద బాష్పాలు కలిగేలా చూస్తాము అని. మిగిలిన వాళ్ళము మేము కూడా మీ పోరాటంలోనే ఉంటాము అని. అది నిజంగానే చాలామంది 69 తర్వాత ఎంతోమంది పోరాటాలు చేసిరు. చివరికి 2014లో తెలంగాణని బాహాటంగానే అందరికీ వినిపించేలా, ప్రపంచమంతా తెలిసేలా తెలంగాణ పోరాటం జరిగింది. మీరు ఒక్కసారి ఆ యూట్యూబ్లోకి వెళ్ళి తెలంగాణ పోరాటము అని కొట్టండి. 2000 నుంచి బాగా విస్తృతంగా ఉధృతంగా అంటే కొంచెం స్పీడ్ అందుకుంది అన్నట్టు. 69 తర్వాత ఒక 3-4 ఏళ్ళు ఉండి మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ నీళ్లు చల్లినట్టు అయింది. ఆ తర్వాత మళ్ళీ 2000 సంవత్సరంలో కొంచెం ముందుకి సాగింది, ముందుకు నడిచింది, పోరాటం జరిగింది. తర్వాత ఎంతోమంది చనిపోయారు. అందరి అమర వీరుల కృషి ఫలితమే ఈనాటి మన తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. ఈనాటి తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది అని అంటే మీరు అందరికీ కేసీఆర్ అనొచ్చు, కానీ ఎంతోమంది 69 మంది నుండి ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే ఇంకా కేసీఆర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళిండు, కాదు అని కాదు, ఆయన ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆధ్వర్యంలో పోరాటం విస్తృతంగా జరిగింది. మొత్తానికి తెలంగాణ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.